హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపాట్టెటి. మీరు చూస్తున్నారు మురళిపాట్టెటి తెలుగు టెక్. ఈరోజు మీకు రియల్మీ బడ్స్ వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్ని చూపించబోతున్నాను. దీన్ని అన్బాక్సింగ్ చేసి లాస్ట్కి బాగుందా లేదా, కొనొచ్చా లేదా అనేది డీటెయిల్గా అయితే మీకు రివ్యూ చెప్పబోతున్నాను. సో మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, బాక్స్ మీద చూసుకుంటే చూడండి రియల్మీ బడ్స్ వైర్లెస్ అని ఉంది. సో ఒకసారి మనం రొటేట్ చేస్తే చూడండి, ఇక్కడ కూడా రియల్మీ అని ఉంది. సో ఒకసారి బాక్స్ ఇక్కడ చూసుకుంటే టాప్లో చూడండి మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ అని, అదేవిధంగా 11.2 బేస్ బూస్ట్ డ్రైవర్ అని ఉంది. తర్వాత కింద చూసుకుంటే 12 అవర్స్ ప్లేబ్యాక్ అని ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఫ్లెక్సిబుల్ నెక్లెస్ అని ఉంది. అదేవిధంగా చూడండి బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, సో స్వెట్ ప్రూఫ్ కూడా అనమాట, ఓకేనా? ఒకసారి అయితే బాక్స్ ఓపెన్ చేద్దాం. చూడండి, ఓపెన్ చేస్తున్నా. వీటి లుకింగ్ చూస్తుంటే చూడండి ప్రీమియం లుక్ ఉంది. పర్టికులర్గా ఎల్లో కలర్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. చూడండి ఎంతో ప్రీమియం లుక్ ఉంది. దీంట్లో వచ్చేసి మీకు దాదాపు 4 కలర్స్లో అయితే దొరుకుతుంది. సో ఒకటి వచ్చేసి ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లాక్ అనమాట. సో నాకు వచ్చేసి ఇది ఎల్లో కలర్ అనేది చాలా సూపర్గా అనిపించింది. ఈ ఇయర్ ఫోన్స్ మోడల్ చూసుకుంటే RMA 108 అనమాట. ఈ మోడల్ వచ్చేసి దీని వెయిట్ వచ్చేసి దాదాపు 30 గ్రామ్స్ వరకు వెయిట్ ఉందన్నమాట దీన్ని. సో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి, పైన ప్లస్ కింద మైనస్ అనమాట. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, అదేవిధంగా సెంటర్లో వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అనమాట, ఓకేనా? సో ఒకసారి ఫోన్ కాల్ వచ్చినా అదే క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. సో మళ్ళీ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట, ఓకేనా? అదేవిధంగా కింద చూసుకుంటే చూడండి LED లైట్ అనమాట. అది ఇండికేషన్ ఇస్తుంది ఆన్ ఆఫ్ అయినప్పుడు, లేకపోతే మొబైల్లో కాల్స్ వచ్చినప్పుడు. ఇక్కడ ఇయర్ టిప్స్ చూసుకున్నా, అదేవిధంగా ఇయర్ సపోర్ట్స్ చూసుకున్నా కూడా చాలా బాగున్నాయి అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, మీకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట చెవిలో పెట్టుకుంటే, ఓకేనా? దీని బ్లూటూత్ వర్షన్ వచ్చేసి బ్లూటూత్ 5.0 అనమాట. అదేవిధంగా బ్లూటూత్ రేంజ్ చూసుకుంటే దాదాపు 10 మీటర్స్ వరకు మనకైతే ఏం ప్రాబ్లం లేదు. 10 మీటర్స్ దాటితేనే కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అవుతుంది. దీంట్లో వచ్చేసి 11.2 బేస్ బూస్ట్ డ్రైవర్స్ ఉన్నాయని ఇచ్చారు. సో ఒకసారి అయితే నేను సౌండ్ టెస్ట్ చేశాక సో దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్యాక్లో ఇయర్ ఫోన్స్తో పాటు మీకు వచ్చేసి ఇక్కడ ఇయర్ టిప్స్ అనేవి ఒక 4 వస్తాయి అనమాట. అదేవిధంగా 2 ఇయర్ సపోర్ట్స్ వస్తాయి. సో అదేవిధంగా మైక్రో USB కేబుల్ ఒకటి, క్విక్ గైడ్ బుక్ ఒకటి వస్తుంది అనమాట. మీకు వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ బుక్లో ఒకసారి చెక్ చేసుకొని మీరైతే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ ఇయర్ టిప్స్ చూసుకుంటే మీకైతే ప్యాక్లో 4 కనిపిస్తున్నాయి, కాకపోతే ఇంకా 2 కూడా ఉంటాయి. అవి ఏంటంటే మీకు ఇయర్ ఫోన్స్తో పాటే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే చూడండి మైక్రో USB కేబుల్. సో దీంతో అయితే మనం ఛార్జింగ్ పెట్టడానికి యూజ్ చేస్తాం. మీరు దీన్ని 1.5 అవర్ ఛార్జ్ చేస్తే దాదాపు 12 అవర్స్ వరకు అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది నాన్ స్టాప్గా. అదేవిధంగా దీని అయితే ఒక 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఒక 100 మినిట్స్ వరకు అయితే మీరు మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఇయర్ ఫోన్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మ్యాగ్నెట్ ఉండడం వల్ల మీకైతే ఈజీగా స్టిక్ అయితే మీకు మెడలో వేసుకున్నా కూడా సో ఎటు పడకుండా అయితే ఉంటుంది. సో చూడండి, ఒకసారి అయితే ఆన్ చేస్తున్నా, అంటే కనెక్ట్ చేస్తున్నా నేను మొబైల్కి వచ్చేసి. చూడండి, ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే చూడండి ఆన్ అయిపోయింది. మీకైతే బ్లూ కలర్ LED అనేది ఫ్లాష్ అవుతుంది అనమాట. సో మీరు జస్ట్ మీ మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని పేర్ చేసుకుంటే కనెక్ట్ అయిపోతుంది సింపుల్గా అనమాట, ఓకేనా? ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసి స్వెట్ ప్రూఫ్ కాబట్టి మీకు చెమట పట్టినా వీటికైతే అంటుకోదు. అదేవిధంగా ఇది వచ్చేసి 12 మంత్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ వ్యారంటీ అయితే కలిగి ఉందన్నమాట. సో ఏమన్నా ప్రాబ్లం అయితే మాత్రం మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ ఉంటే సో మీరైతే మళ్ళీ రిటర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, చూసారు కదా, దాని అన్బాక్సింగ్ అండ్ స్పెసిఫికేషన్స్ కూడా తెలుసుకున్నారు కదా. ఈ ఇయర్ ఫోన్స్ గురించి చెప్పాలంటే ఇది 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే దాదాపు 100 మినిట్స్ వరకు మనం మ్యూజిక్ ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే నాన్ స్టాప్ గా ఒక 12 అవర్స్ వరకు అయితే మనం మ్యూజిక్ ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ 12 అవర్స్ వినాలంటే దాదాపు 1.5 అవర్స్ వరకు అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టాలి. దీని ఇంటర్నల్ గా ఉన్న బ్యాటరీ విషయానికి వస్తే ఇది వచ్చేసి 110 mAh బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. ఇది ఈ ఇయర్ ఫోన్స్ డిజైన్ గురించి చెప్పుకోవాలంటే సూపర్ గా ఉంది. పర్టికులర్లీ నాకు ఎల్లో కలర్ అయితే సూపర్ గా అనిపించింది. ఈ ఇయర్ ఫోన్స్ కి బ్యాక్ సైడ్ వచ్చేసి మ్యాగ్నెట్స్ ఉండడం వల్ల మీకు ఇలా స్టిక్ అవుతుంది అనమాట. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే
సో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మెడలో వేసుకొని ట్రావెల్ చేస్తుంటారు కదా, సో అట్లా ట్రావెల్ చేసినప్పుడు మెడలో వేసుకోగానే వెంటనే స్టిక్ అయిపోద్ది అనమాట. సో ఇలా స్టిక్ కావడం వల్ల మీకైతే ఒక చైన్ లాగా గట్టిగా ఉండడం వల్ల మీకైతే ఏమాత్రం పక్కకు పోయే ఛాన్స్ ఉండదు, అంటే కింద పడే ఛాన్స్ అయితే ఉండదు. ఇది వచ్చేసి బ్లూటూత్ 5.0 కనెక్టివిటీని అయితే కలిగి ఉంది. ఈ బ్లూటూత్ రేంజ్ వచ్చేసి దాదాపు 10 మీటర్స్ అనమాట. సో అంటే 10 మినిట్స్ వరకు అయితే ఇది క్లియర్గా మీకైతే మ్యూజిక్ని అయితే ప్లే చేయగలదు. అబౌట్ 10 మీటర్స్ అయితే కొంచెం అయితే డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దీంట్లో వచ్చేసి బేస్ బూస్ట్ అని ఇచ్చిర్రు, 11.2 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ ఉన్నాయని ఇచ్చిర్రు. కాకపోతే దీని గురించి అయితే మీకు లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని లాంచ్ చేసిన ఇయర్ వచ్చేసి 2019. అదేవిధంగా సో దీని వెయిట్ వచ్చేసి దాదాపు 30 గ్రామ్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఇది వచ్చేసి ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి టోటల్ మెటల్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 1799, అంటే దాదాపు 1800 దాకా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి అమెజాన్లో దొరుకుతుంది. మీకు కావాలంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. అమెజాన్లో కాదు, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. సో మీరు ఎందులో తక్కువ ఉంటే అందులో అయితే చూస్ చేసుకోండి, ఓకేనా. యాక్చువల్గా వచ్చేసి ఇదైతే నేను పర్చేజ్ చేయలేదు, మా బావ తీసుకుండు. సో తన దగ్గర నుంచి రివ్యూ కోసం అని మీకు చూపించడం కోసం అని నేను తీసుకున్నా. సో అందుకనే తీసుకొని రివ్యూ చేస్తున్నా. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఈ ఇయర్ ఫోన్స్ అయితే నేను కొంత టెస్ట్ చేసా. టెస్ట్ ఎలా చేసా అంటే కొన్ని సాంగ్స్ విన్నా అండ్ కొన్ని కాల్స్ మాట్లాడా. సో ఇలా టెస్ట్ చేయడం వల్ల నాకైతే కొన్ని ప్లస్లు మైనస్లు అయితే కనిపించాయి. సో నేనైతే అవి మీతో డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే అవి ముందుగా చెప్పాలంటే కాల్స్ విషయానికి వస్తే మీకైతే ఏం ప్రాబ్లం లేదు, వాయిస్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. సో అందులో అయితే ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా సాంగ్స్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి 11.2 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ ఉన్నాయని ఇచ్చారు, డీప్ బేస్ అని ఇచ్చారు. కాకపోతే దీంట్లో అయితే అంత డీప్ బేస్ అయితే లేదు. సో యావరేజ్ బేస్ మాత్రమే ఉంది. డీప్ బేస్ అయితే లేదు, కానీ కొంత అయితే హార్డ్ బేస్ ఉంది. హార్డ్ బేస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, గుప్ గుప్ అని సౌండ్ వస్తుంటుంది కదా, సో అట్లాంటిదే అనమాట. సాఫ్ట్ బేస్ అనేది మళ్ళీ వేరే ఉంటుంది. సో సాఫ్ట్ బేస్ అయితే ఇందులో లేదు. బేస్ విషయాన్ని చూసుకుంటే యావరేజ్ గా ఉంది. అదేవిధంగా దీంట్లో మిడ్స్ అండ్ ట్రెబుల్స్ చూసుకుంటే నాకు కొంత హైలో అనిపించినాయి అనమాట. ట్రెబుల్స్ వచ్చేసి మీకు కొంత ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే మీకైతే చెవులు ఖరాబ్ అయ్యేటట్టు ఉంటాయి, అంటే గోల గోల ఉంటుంది అనమాట. సో మీకు బేస్ మిడ్స్ ట్రెబుల్స్ అనేది తెలియాలంటే మాత్రం నేను దాని గురించి అయితే ఒక సపరేట్ వీడియో చేశాను. సో పైన కార్డ్స్ లో యాడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే చూడండి. ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసి నేను నా సామ్సంగ్ గెలాక్సీ A50 తోటి అయితే టెస్ట్ చేశాను అనమాట. ఎట్లా అంటే దాంట్లో వచ్చేసి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది కాబట్టి సో దాంట్లో అయితే ఈక్వలైజర్స్ ఉంటాయి కదా, సో దాంట్లో బేస్ అవి హైలో పెట్టి ఎట్లా చూసినా కూడా నాకైతే బేస్ అనేది అంతగా అనిపించలేదు. కానీ ఎంత బేస్ అడ్జస్ట్ చేసినా కానీ ఈ ట్రెబుల్ సౌండ్ అనేది కొంత అయితే డిస్టర్బెన్స్ అయితే చేస్తుంది కంపల్సరీ. ఓవరాల్ గా చెప్పాలంటే మీకు సౌండ్ ని పర్సంటేజ్ లెక్క చెప్పాలి అంటే 100% లో అయితే 40% అయితే బేస్ అండ్ 60% అయితే మీకు ట్రెబుల్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో మీరైతే అర్థం చేసుకోండి సో ఎట్లా ఉన్నాయి ఇవని. సో ఇయర్ ఫోన్స్ అయితే మీరు తీసుకోవద్దు అని అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే బేస్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే కంపల్సరీ స్కిప్ చేయండి. మీకు 1800 అయితే మీకు బోట్ కంపెనీ లేదా JBL కంపెనీలో అయితే మీకు మంచి బేస్ ఉన్నాయి అయితే దొరుకుతాయి కాబట్టి సో మీరైతే ఇది స్కిప్ చేసేయండి. సో మీకు ట్రెబుల్ సౌండ్ బేస్ యావరేజ్ గున్నా సరిపోద్ది అన్నప్పుడు మాత్రమే ఇది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫైనల్ గా చెప్పాలంటే ఈ రియల్మీ బడ్స్ వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్స్ వచ్చేసి సో నాకైతే నార్మల్ అనిపించింది, అంటే యావరేజ్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అనేది మీరైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా ఈ ఇయర్ ఫోన్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.